ఇప్పుడు ఏప్రిల్ 1 నుంచి సెబీ బేస్ ఎక్స్‌పెన్స్ రేషియోలో పారదర్శకత హ్మ్. తీసుకురాబోతుందని హ్మ్. మీరు చెప్పారు. దీనివల్ల ఇన్వెస్టర్‌కొచ్చే లాభం ఏంటి? ఏం ట్రాన్స్‌పరెన్సీ పెరుగుద్దండి అంతే అంతే. అంతకు మించి పెద్ద ఏముంటదండి. ప్రాఫిట్ సెబీ ఎప్పటికప్పుడు సెబీ ఏం చేస్తదండి ట్రాన్స్‌పరెన్సీ పెంచడానికి ట్రై చేస్తది. సో, ఓకే. ఇన్వెస్టర్‌కి ట్రస్ట్ క్రియేట్ అవుతది. అంతే అంతే. తప్ప పెద్ద చేంజ్ ఏమి ఉండదండి. రైట్. రైట్. సో, ఇప్పుడు కమింగ్ టు ఏజెంట్ కమిషన్ మనం హ్మ్. ఇంతకుముందు అనుకున్నాం. సో, ఇప్పుడు రెగ్యులర్ ప్లాన్‌లో 1% నుంచి ఎక్స్‌పెన్స్ రేషియోస్ 1.5% యాహ్! కమిషన్‌ను తీసుకుంటారు ఏజెంట్. ఇది దీర్ఘకాలంలో ఇన్వెస్టర్‌కి ఎన్ని లక్షల లాస్ తీసుకురావచ్చు ఇది? ఇప్పుడు ఎలా ఉంటదంటేనండి, ఎకో అంటే ఒరిజినల్ వాయిస్ ఒకటుంటది. దాన్ని మనం మిమిక్ చేసినప్పుడు ఎకో వాయిస్ అవును. పెద్దగా వినపడుతది. అవును. కొంచెం దాన్ని మనం గ్రౌండ్‌లోకి లెవెల్‌లోకెళ్ళి చూస్తే ఓకే. అంటే రెగ్యులర్ ఫండ్స్, డైరెక్ట్ ఫండ్స్ రైట్? అవును. అవును. ఏదైతే మనం ఈ ఫండ్స్ ఉన్నాయో, కొంత కమిషన్ రూపంలో వాళ్ళకి ఇచ్చినప్పటికీ గూడా, ఆ ఇచ్చింది తీసేసినప్పుడు యూనిట్ వాల్యూ కూడా తగ్గుతుంది గదా! అవును. ఇప్పుడు మీరు ఒక ఫండ్ తీసుకున్నారండి. రెగ్యులర్ ఫండ్ ఉంది, డైరెక్ట్ ఫండ్ ఉంది. హ్మ్. సపోజ్ రెగ్యులర్ ఫండు మనకి ఒక ₹200 ఉందనుకోండి. డైరెక్ట్ ఫండ్ ఒక ₹10 డిఫరెన్స్ ఉండొచ్చు. ఓకే. కానీ మీరు పెట్టే వాల్యూకి యూనిట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కదా! ఓకే. నంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతున్నాయి కదండీ. సపోజ్ మీరు 10,000 ఎస్ఐపి పెడుతున్నారండి. అవును. మీ ఎన్ఏవి వాల్యూ ₹220 ఉంది. అవును. 10,000 డివైడెడ్ బై 220 ఓకే. యూనిట్స్ వస్తాయి కదా! అవును. అలాగే 10,000 డివైడెడ్ బై ఇది రెగ్యులర్ ఫండ్ 200 ఉంది. సో, యూనిట్స్ పెరుగుతాయా? తగ్గుతాయండి? పెరుగుతాయి. సో, యూనిట్స్ కాంపెన్సేట్ అవుతున్నాయి కదా! ఓకే. ఓకే. మీకు ఓన్లీ చూడాల్సింది పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఫండ్. అంటే కరెక్ట్. పెర్ఫార్మెన్స్ సపోజ్ ఇది 19 సీఏజీఆర్ డెలివరీ చేస్తే, హ్మ్. అది కూడా దగ్గర దగ్గరగా డెలివరీ చేయాలి. ఓకే. రెగ్యులర్‌లో కూడా 18.6, 18.5% డెలివరీ చేసినప్పుడు హ్మ్. మీకు పెద్ద డిఫరెన్స్ ఏముంటది? లక్షల్లో లాస్ వచ్చేది ఏముంటది ఇక్కడ? ఏముండదా? మీరు అన్ చూడండి మీ 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 అదే దగ్గర డేటా చూడండి. చూసాను. మీ దగ్గర చూసాను. డేటా ఏముంది? అవును. చూసాను. మంచి హ్మ్. అదే యూనిట్స్ పెరిగాయి. హ్మ్. ఇప్పుడు 97 యూనిట్లున్నది 110 యూనిట్లకు పోయింది. అంటే ఇప్పుడు 5 ఏళ్ళు మనం తీసుకున్నామండి. ఒక 5 ఇయర్స్ క్యాలిక్యులేషన్ తీసుకుంటే 5 ఇయర్స్‌లో నేను ఎవ్రీ మంత్ 10,000 పెట్టాను. నాకు ఇందులో ఎంతొచ్చింది? అందులో ఎంతొచ్చింది? రైట్. రైట్? ఆ! రెండిటి యొక్క ఫండ్స్ రిటర్న్ కూడా మనకి పబ్లిక్ డొమైన్‌లో ఉంటది కదా! హ్మ్. 2 ఫండ్స్ రిటర్న్ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకి పెద్ద డిఫరెన్స్ ఏముంటదండి? ఓకే. కాకపోతే ఇక్కడ అడ్వైజర్ ఉంటాడు మీకు. ఓకే. ఇక్కడ ఒక పర్సన్ మీకు సర్వీస్ ఉంటది. అడ్వైజర్ ఉంటాడు. అలాగే ఎప్పుడైనా సరే ఫండ్స్ ఏంటంటేనండి రీబాలన్సింగ్ కూడా ఇంపార్టెంట్. సో, ఆ రీబాలన్సింగ్ అనేది చేసుకోవడానికి ఇక్కడ మీకు అంటే మార్కెట్‌లో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మనం చూస్తే మన దగ్గర అన్నీ కూడా కొంత కన్వర్ట్ చేసామండి. అంటే హుహు. మల్టీ అసెట్ ఫండ్‌కి మనం ఒక 6, 8 మంత్స్ బ్యాకే మనం ఇన్వెస్టర్లతో మాట్లాడి వాళ్ళకి అచ్చా! చెప్పి మనం చేసాం. ఎందుకు అప్పటి వరకు మనం మిడ్ క్యాప్స్‌లో ఉన్నాం. సో, ఆ మిడ్ క్యాప్ ఫండ్స్ కొన్ని కన్వర్ట్ చేసాం. వేర్ మల్టీ అసెట్ ఫండ్స్ గివెన్ ఎ డీసెంట్ రిటర్న్ దిస్ ఇయర్. అంటే వాళ్ళు గోల్డ్‌లో, సిల్వర్‌లో కూడా పొజిషన్స్ రైట్. రైట్. తీసుకుంటారు. కొంత బాండ్స్‌లో కూడా పెడతారు. మల్టీ అసెట్‌లో కన్వర్ట్ చేసామండి. ఎందుకు? మనం ఒక 6-8 మంత్స్ అన్‌సర్టెనిటీస్ ఉన్నప్పుడు బెటర్ అవును. టు షిఫ్ట్ ఫ్రమ్ ది ఫండ్స్ అనేది. ఇదంతా మీకు ఎవరు చెప్తారండి? ఓకే. ఇదంతా మీరే జెప్పాలి. అవును. ఎవరైతే యెస్. మీకు సర్వీస్ పోర్ట్‌ఫోలియో ఇస్తున్నారో, మెయింటైన్ జేస్తున్నారో మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు మీకు కొంత అడ్వైస్ ఇస్తారు. కానీ డైరెక్ట్ ప్లాన్ ద్వారా ఈ కమిషన్‌లు సేవ్ జేసుకోవడం ద్వారా మంచి లాభాలు పొందే అవకాశం లేదా? కాదండి. ఇక్కడ కమిషన్ పక్కన పెట్టండి ఫస్ట్. ఫండ్ అనేది పెర్ఫార్మ్ చేయాలి. రైట్? హ్మ్. మీరు మీరు హ్మ్. 49 ఏఎంసీ హౌసెస్ ఉన్నాయి. అవును. దగ్గర దగ్గర మీరు లిక్విడ్ ఫండ్స్ ఉండే డెబిట్ ఫండ్స్ కానివ్వండి, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అలాగే గోల్డ్ ఫండ్స్, సిల్వర్ ఫండ్స్ చూసుకుంటే 18, 1900 ఫండ్స్ పైనుంటాయి. ఓకే. ఇన్ని ఫండ్స్‌లో ఇక్కడ అగైన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి కదా! ఏ ఫండ్ నేను అవును. సెలెక్ట్ చేసుకోవాలి. అవును. అది చాలా టాస్క్. ఆ! మీరెళ్లి ఇప్పుడు ఒక 50 ఫండ్స్‌లో పెట్టరుగా మీ 10,000ని. అవును. లేపోతే 30 ఫండ్స్‌లో బెటర్ గదా! పెట్టలేంగా. ప్రిసైజ్‌గా మీరు ఒక 4-8 ఫండ్స్ మధ్యలో అవును. చేసుకోవాలి. అవును. చేసుకోవాలంటే ఎవరు మీకు గైడ్ చేయాలండి? హ్మ్. ఎలా తెలుస్తది మీకు? అంటే ఎక్స్‌పెన్స్ రేషియో ఒకటే కాదండి. ట్రైనర్స్ రేషియో ఉంటది, ఆల్ఫా ఉంటది, బీటా ఉంటది, ఇన్ఫర్మేషన్ రేషియో ఉంటది. ఆ! సో, చాలా చాలా ఉంటాయండి ఒక ఫండ్‌ని మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు. ఓకే. సో, ఇవన్నిటిని ఎవరు మీకు గైడ్ చేస్తారు? అంతే గదా! ఖచ్చితంగా ఇప్పుడు ఫండ్ మీరంటున్నారు, మేనేజరే చేయాలి. అవును. మీరు ఒక ఫండ్‌ని మీరు సెలెక్ట్ చేసుకున్నారు. అది 14% ఇచ్చింది. లేదు మీకొకడెవరో గైడ్ చేశారు ఆర్ మీకు సర్వీస్ ఇచ్చారు. ఫండ్ గురించి చెప్పారు. అది 18% ఇచ్చింది. లాంగ్ రన్‌లో 3-4% డిఫరెన్స్ వచ్చింది అంటే, ఇది ఎక్కువ డిఫరెన్స్ వస్తదా? అది ఎక్కువ డిఫరెన్స్ వస్తదా అండి? ఫండ్ మేనేజర్ ద్వారా పోయిన దానికి మంచి డిఫరెన్స్ వస్తది. యెస్. అవును. అలాగే రెండోదేంటంటే యూనిట్ చార్జెస్ మీరు కంపేర్ చేసినప్పుడు అదే 10,000కి యూనిట్స్ రూపంలో కొంత కాంపెన్సేట్ అవుతున్నప్పుడు అచ్చా! యూనిట్స్ కూడా మల్టిపుల్ అవుతాయి కదా! అంటే మనం మరీ చూసినంత అంత డిఫరెన్స్ రాదండి. దేర్ ఈజ్ ఎ డిఫరెన్స్. కానీ ఓకే. మరీ అంత లక్షల్లో వచ్చే అంత డిఫరెన్స్ మరి టాక్స్ సేవింగ్ ఫండ్స్‌కి ఇంకా గూడా వాల్యూ ఉందా?
అంటే ఉందండి. కాకపోతే ఏటీసీ ఇప్పుడు న్యూ రెజ్యూమే వచ్చినాక ఇప్పుడు ఎవరు Yes, కూడా దాని అవును. గురించి అంత ఇంకోటి ఏటీసీలో దాదాపుగా కవర్ అవుతాయి కదండీ. అచ్చా. అదర్ రెంట్ గానివ్వండి, అవును. తర్వాత ఎంప్లాయీ ఏటీసీ కింద ప్రావిడెంట్ ఇవి కూడా బెస్ట్ ఆప్షన్. అంటే ఏటీసీ మీకు మేకప్ అవ్వలేదనుకోండి. అంటే ఏటీసీ 1.5 లాక్‌ల ఎర్లియర్ అవును, దీని అవును. రెజ్యూమే ప్రకారం అవ్వకపోతే దీస్ ఆర్ ఓకే. అయినప్పుడు ఇంకెందుకండి. అదర్వైజ్ ఓన్లీ ద డిఫరెన్స్ 3 ఇయర్స్ లాక్ ఇన్ ఉంటది. హ్మ్. అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కదండీ. ఓకే. అంటే ఓకే. ఫ్లెక్సిబిలిటీ ఉండదు కదా. సపోజ్ అవును. ఇప్పుడు నేను ఫండ్ స్విచ్ ఓవర్ చేయాలి. రీబాలన్స్ చేసుకోవాలి. అవును. చేసుకోవాలంటే మనకి ఇంకా అక్కడ ఫ్లెక్సిబిలిటీ ఉండదు కానీ 3 ఇయర్స్ మనం వెయిట్ అచ్చచ్చ. చేయాల్సిందే కదా. రైట్ సార్. ఇప్పుడు ఈ ఎవరైతే మన పోర్ట్‌ఫోలియో మేనేజ్ చేస్తున్నారో, లేదంటే ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీలు గనుక అనుకోకుండా మూతపడ్డాయనుకోండి. ఇవన్నీ కూడా యాంఫీ అండర్‌లో ఉంటాయండి. అచ్చా. యాంఫీ మన ఇన్వెస్టర్ ప్రొటెక్షన్స్ అన్నీ అంటే ఉంటాయండి. సెబీ అండర్‌లోనేనా? యాంఫీ. యాంఫీ యాంఫీ అంటే అది అంటారు. వేరేనా? సెబీ కాదు. యాంఫీ అనేది మ్యూచువల్ ఫండ్స్ యాంఫీ అండర్‌లో ఉంటాయండి. అచ్చా. సో, వాళ్ళ మన మన డబ్బుకి పూర్తి డబ్బుకి ఏమి ప్రొటెక్షన్ ఇబ్బంది ఉంటది. ఏమి ఉండదండి. కంపెనీ మూతపడ్డా సరే. ఎవరైనా కానీ ఫెసిలిటేటర్స్ అండి. ఇప్పుడు మనం ఏదైతే ప్లాట్‌ఫామ్స్ వాడి కరెక్ట్. కొనుక్కున్నామో కరెక్ట్. దీస్ అవును. ఆర్ ద ఫెసిలిటేటర్స్. ఓకే. అగైన్ ఇవి ఫిన్‌టెక్ అని క్యామ్స్ అండర్‌లో ఉంటాయండి. అచ్చా. సో, అవి యాంఫీ కంట్రోల్‌లో ఉంటాయి కాబట్టి మనకేమి ఇబ్బంది ఏమి ఉండదండి. అంటే జస్ట్ ఒక సామాన్యుడికి అర్థమయ్యేలాగా నేను ఒక నెలకు 5,000 రూపాయలు చొప్పున ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే అవి రూ. 1,00,00,000 కావడానికి ఎంత కాలం పడుతుంది? అంటే పక్కా లెక్కలతో ఏమైనా చెప్పగలరా? పక్కా అంటే ఓ 25 ఇయర్స్ పడతదండి. ఎట్ ది రేట్ ఆఫ్ 14% మనకి కాంపౌండింగ్ అయితే. అంటే 25 years. 25 ఇయర్సే పడతదండి రఫ్‌లీ. సూపర్ డీసెంట్. చక్కగా అమ్మాయి పెళ్లి చేసుకోవచ్చు. అమ్మాయి పుట్టగానే 5,000 రూపాయలతో ఎనీథింగ్ ఎస్ఐపి అండి. స్టార్ట్ చేస్తే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి అంత లాంగ్ టైమ్ ఉండటం ప్రాబ్లమ్. ఓకే. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాడ పడిపోతే యుద్ధం వస్తే ఎగ్జాక్ట్లీ. ఏంటి ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ అవును. మనం నాయిస్‌ని డిటెక్ట్ చేసుకొని నాయిస్ ఏంటో మానేసి మనం దేనికోసం పెట్టామో దానికోసం స్టేబుల్ అయ్యామనుకోండి డెఫినెట్‌గా వస్తదండి. హ్మ్. అది. ఎందుకంటేనండి డీఎస్‌పీ బ్లాక్ రాక్ ఫండ్ వాళ్ళు ఒక డేటా రిలీజ్ చేశారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కస్టమర్స్ 3,00,000 పైన కస్టమర్స్ ఉన్నారు. ఆ. వాళ్ళు ఫండ్ మొదలుపెట్టిన కానుండి ఇప్పటివరకు కంటిన్యూ అయినోళ్ళు లెస్ దాన్ 50. మీరు అన్నారు కదా 25 ఏళ్ళు అని. అవును. వాళ్ళు 25 ఏళ్ల జర్నీలో ఒక లెస్ దాన్ డేటా 50. లెస్ దాన్ 50 ఉన్నారు. వాళ్ళు రిలీజ్ చేసిన డేటానే. బా! ఆ. సో, ఎంతమంది ఇంత లాంగ్ జర్నీ కంటిన్యూ అవుతారు? ఓకే. ఇది పేషెన్స్ గేమ్. పేషెన్స్‌గా ఉండాలా. అదే. పేషెన్స్ ఎంతమందికి ఉంటది? ఆ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.